దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి పరిశుద్ధులందరికీ కూడా దేవుని నామం పేరట నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతా ఉన్నానండి. దేవుని నామం పేరట మీ అందరికీ నా శుభాభివందనాలు. మరి నేటి దినమున ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానాన్ని ఇప్పుడు మనం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 2వ వచనము. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. అయితే నేటి దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఈరోజు ఏ పరిస్థితుల్లో ఏ బంధకముల్లో మీరున్నా కూడా ఈరోజు దేవుని వాక్యము మీతో మాట్లాడుతుందండి. దేవుడే మిమ్మల్ని ధైర్యపరచాలని, మరి దేవుడే మీ పరిస్థితుల్లో జోక్యం చేసుకోవాలని, మరి దేవుని యందు భయభక్తులు గల వారి మీదకు వచ్చినటువంటి ప్రతి పరిస్థితిని కూడా దేవుడు చక్కబరచగలిగిన దేవుడని, ఆయన తన నామమును రుజువుపరచుకోవడానికి, ఆయన బాహుబలమును చూపించటానికి నేటి దినమున ఈ వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి నేటి దినమున దేవుడు ఇచ్చినటువంటి వాక్యం మరొకసారి చదువుదాం. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను అని ఇక్కడ మరి భక్తుడు సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. దేవుని వాక్యం సెలవిస్తుందండి ఈ రోజున. నేను నమ్ముకొను నా దేవుడని నేను చెప్పుచున్నాను, నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను అని రాయబడి ఉంది వాక్యం. వాక్యము ఎన్నడూ కూడా నిరర్ధకము కాదండి. పరిశుద్ధాత్మ చేత రాయించినటువంటి పరిశుద్ధాత్మ కార్యములను మనకు బయలుపరచడానికి ఆత్మచేత చెప్పబడినటువంటి వాక్యము ఎన్నటికీ నిరర్ధకము కాదు. హల్లెలూయా. దేవుడు సెలవిస్తున్నది ఏంటి అంటే, ఈరోజు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, బంధువుల చేత ఛేదరించబడుతూ ఉన్నా, మరి మీరు చెయ్యని తప్పులను మీ మీద మాట్లాడుతూ ఉన్నా, మరి మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరున్నా మీకు సహాయము చేయుటకు దేవుడు సమర్థుడని మీరు నమ్మండి. హల్లెలూయా. భక్తుడు సెలవిస్తున్నాడండి ఇక్కడ. నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను అంటున్నాడండి. అంటే మరి పొందినటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి సాక్ష్యం అండి ఈ రోజున ఈ మాట. హల్లెలూయా. అంటే నా అంతట నేను నీకు చేస్తాను అని అనడం వేరు, చెయ్యగలరు వీళ్ళు అని ఒక వ్యక్తి వచ్చి నా జీవితంలో ఇటువంటి కార్యము చేశారు, ఇలాంటి సహాయము వీరి నుంచి నేను పొందుకున్నాను అనే సాక్ష్యము మరింత బలాన్ని ఇస్తుంది. అవునా కాదా? ఈరోజు గొప్ప సాక్ష్యముతో కూడినటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకు అందించాడండి. హల్లెలూయా. ఈరోజు అప్పుల బాధలతో కూరుకుపోయి, నేను ఎందుకు ఇలా అయిపోయాను, నా పరిస్థితులు ఎందుకు ఇలా అయిపోయినాయి, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, నేను ఇంకా లేవగలుగుతానా, నా కుటుంబం ఎందుకు ఇలా అయిపోయింది, నా కుటుంబం మరలా చక్కబడుతుందా, నా పరిస్థితులు మారతాయా, నా జీవితంలో నేను సంతోషాన్ని అనుభవించగలుగుతానా, నా జీవితము ఇంకా ఇంతేనా అని నీవు అనుకున్నట్లయితే ప్రియదేవుని బిడ్డ, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అంధకారమైపోయింది నా జీవితం, నా జీవితంలోకి నేను వెలుగును చూడలేను అని నీవు అనుకుంటున్నావు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీవు నా యందు నమ్మిక ఉంచిన ఎడల. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు ఆయన యందు నమ్మిక ఉంచుతున్నాడండి. మాట చూద్దాము. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. హల్లెలూయా. అవును కదండి, నిజమేనా కాదా? మరి మనము దేవుని బిడ్డలమై ఉండి, దేవునితో సహవాసం చేసేవారమై ఉండి, దేవుడు మనల్ని పట్టుకున్న నాటి నుంచి నేటి వరకు దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి దేవుని బిడ్డలారా. మరొక్కసారి దేవుని వైపు మీరు చూసి, ప్రభువా ఇలాంటి ఎన్నో అవంతరాలు నన్ను దాటించావయ్యా, ఇలాంటి ఎన్నో గడ్డు పరిస్థితుల్లో నుంచి నన్ను నడిపించావు, ఈనాటికి కూడా నన్ను ఎక్కడా తలదించుకోనివ్వలేదు, నన్ను ఎక్కడా కూడా సిగ్గుపడనీయలేదు. నా దేవుడవు నీవు, నిన్ను నమ్మిన నేను నీ బిడ్డను గనక నన్ను ఎన్నడూ ఎక్కడా ఏ విధముగా కూడా సిగ్గుపడనీయవయ్యా, నువ్వు గొప్ప దేవుడవయ్యా అనే నిరీక్షణ నీవు నీ హృదయమందు ఉంచగలిగితే, యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను, ఆయన గూర్చి నేను చెప్పుచున్నాను అంటున్నాడండి భక్తుడు. హల్లెలూయా. ఆయన నమ్మాడు, విశ్వసించాడు,
గుర్తించాడు, నా దేవుడు సహాయకుడు, నా దేవుడు నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం నమ్మవలసింది, ఎలాంటి పరిస్థితులు మన మీదకి రావాలన్నా మన పక్కన మనకు కోటగా ఉన్నటువంటి యెహోవాను గూర్చి మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మనకు కోటగా ఉన్నాడండి. హల్లెలూయా. ఏ శాపము నీ మీదకి రాదు, ఏ పాపము నీ మీద ఏలుబడి చేయలేదు, ఏ మరణము నిన్ను బంధించలేదు. ఎందుకంటే దేవుడు మరణించి తిరిగి లేచాడు. మరణము యేసయ్యను బంధించలేకపోయింది. ఆయన పునరుత్థానుడై లేచాడు. ఈరోజు నీ పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నటువంటి పరిస్థితిని బట్టి ఇక నా జీవితం అయిపోయిందని నీవు అనుకుంటున్నావు, కానీ దేవుడు నీకు నూతనమైన జీవితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ మాటలు ఆలకించినప్పుడు ఒక్కసారి ఈ మాటను పట్టుకోండి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నా కొరకై మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను లేవనెత్తుతాడు, నా పరిస్థితులను బాగు చేస్తాడు, నా యొక్క జీవితాన్ని మెరుగుపరుస్తాడు, నా జీవితంలో నూతన కార్యము చేయగలిగిన దేవుడై ఉన్నాడని మీరు ఒక్కసారి విశ్వసించి మీ నోట ఆయన మాటను పెట్టుకున్నట్లయితే, మీ పరిస్థితులను చూడకుండా దేవుని వైపు చూడగలిగితే ఆయన మీకు ఎత్తైన కోట. ఒకవేళ మీ మీదకి అప్పుల వారి మీదకి వచ్చేయచ్చు, భయపడకండి, నిలబడండి. దేవానికి స్తోత్రము. వచ్చి చిన్న అప్పుల వారిని ఎలాగూ సానుకూలపరుస్తావో నీ చిత్తమయ్యా. ఒక్కసారి ఈ అవకాశాన్ని మీరు తీసుకోండి. ఒక్కసారి మీకున్నటువంటి అనారోగ్యంతో మీరు మాట్లాడండి. ఇదిగో నన్ను బాధ పెడుతున్నావు కానీ నన్ను మరణమునకు అప్పగించలేవు, నన్ను క్షీణింపచేస్తున్నావేమో కానీ నాలో ఉన్న జీవ రక్తము, ఎందుకంటే నేను ఒకప్పుడు నా తల్లి గర్భములో నుండి నేను రూపించబడ్డాను నా దేవుని వలన, కానీ ఇప్పుడైతే నా యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచిన పునరుద్ధానము ద్వారా ఆయన రక్తము చేత నా పాపమును నేను దేవుడు నా ఎడల ఆయన రక్తమును ప్రోక్షించినందువలన నేను శుద్ధీకరించబడ్డాను. మరణము నా మీద లేదు కాబట్టి నేను మరణించను. ఆపత్కాలమందు యెహోవాకు మొరపెట్టుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని ఉంది కదండి. హల్లెలూయా. కాబట్టి చూడండి, మనం ఏదైతే విశ్వసిస్తామో అది మన జీవితంలో జరుగుతుంది, ఏదైతే కోరుకుంటామో అది మన జీవితంలో జరుగుతుంది. ఈరోజు నీకున్నటువంటి సమస్యను బట్టి చూసి సమస్యలోనే మునిగిపోతే నీ సమస్య నీ జీవితానికి నిర్ణయిస్తుంది. కానీ దేవుని వైపు చూసి దేవుడిచ్చిన మాటను పట్టుకుని, దేవా నీవు ఉన్నావు, ఈ పరిస్థితులు నావి కాదు, ఈ అడ్డంకులు నావి కాదు, ఈ అనారోగ్యం నాది కాదు, ఈ అప్పుల బాధలు నావి కావు, నేను నీ బిడ్డను గనక, రారాజు బిడ్డను గనక ఈ పరిస్థితులు నాలో ఉండవిక. పరిస్థితులతో మాట్లాడుతున్నాను. నేను యేసుక్రీస్తు నామమున పిలువబడిన తన చిత్తము చొప్పున నడుచుకోవడానికి నేను తనకు అప్పగించుకున్నాను గనక నా మీద ఏ శాపం లేదు. కాబట్టి ఈ శాపం నాది కాదు, ఈ అప్పు నాది కాదు, ఈ అనారోగ్యం నాది కాదు, ఈ కుటుంబ పరిస్థితులు నావి కాదు. నా కుటుంబం చక్కగా అమర్చబడుతుంది, చక్కగా కట్టబడుతుంది. ఈరోజు జనులందరూ చూసి నిన్ను చూసి హేళన చేయొచ్చు, కానీ దేవుడు చెప్తున్నాడు, నిన్ను కట్టే బాధ్యత నాది. నీకు నేను ఎత్తైన కోటగా ఉంటాను, నీ కుటుంబాన్ని నేను కడతాను, నీ బిడ్డలను దీవిస్తాను, నీకున్నటువంటి సరిహద్దులను నేను ఏర్పాటు చేస్తాను, నీ సరిహద్దులు కడతాను, నిన్ను నేను చెదిరిపోనివ్వను, ఎవరునూ చెదరగొట్టకుండా, ఎవరునూ కదల్చబడకుండా సియోను కోటగా నేను ఉంటాను. హల్లెలూయా. దేవుడే మనకు ఆధారం అండి. పరిస్థితులు మనకు వ్యతిరేకంగానే ఉంటాయి, మనుషులందరూ మనకు వ్యతిరేకంగానే ఉంటారు. ఎవరిని నమ్మొద్దు. మనుష్యుల కంటే మనము దేవుణ్ణి నమ్మాలండి. హల్లెలూయా. మనుషుల మాటలు మారిపోతాయి, మనుషుల ప్రవర్తనలు మారిపోతాయేమో కానీ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుని వైపు మనం చూస్తే మనం ఎన్నడూ కూడా కదల్చబడమండి. మనం ఎన్నడూ కూడా వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు. నువ్వు దేవుని వైపు చూస్తున్నావు, దేవుడు ఎప్పుడైతే అప్పుడు అదే మాట చెప్పాడు, ఇప్పుడు ఇదే మాట చెప్తున్నాడు, భవిష్యత్తులో కూడా ఇదే మాట చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన యందు నమ్మిక ఉంచిన నీ కుటుంబము చెదిరిపోదు. నీ మీద ఉన్నటువంటి అప్పు నీది కాదు, దేవుడు తీరుస్తాడు. ఖచ్చితంగా నీకు సమాధానం ఇస్తాడు, నీకు మార్గాలు తెరుస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన నీకు ఏ మేలు కూడా కొదువుగా ఉండదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నిబ్బరము కలిగి ఉండండి, ధైర్యము కలిగి ఉండండి. దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ముఖ్యంగా ఆయన మనకు ఎత్తైన కోట అండి.
ఆ కోటను దాటి ఏ శత్రువు మన జీవితంలోనికి రావడానికి వీల్లేదు. వచ్చినట్లుగా ఉంటుంది. మనం పైన ఉన్నాం కాబట్టి, కోటలో నుండి మనకి చూడడానికి వీలుంది కాబట్టి వారు వస్తున్నట్టుగా కనిపిస్తారు. లోకంలో ఉన్నారు, వారు మనలోనికి రాలేరు. ఎందుకంటే నీలో దేవుడు ఉన్నాడు, నీకు ఎత్తైన కోటగా ఉన్నాడు, నీ సరిహద్దు ఆయనే, నీ చుట్టుపక్కల పరిస్థితులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. నువ్వు భయపడొద్దు, దిగులు చెందొద్దు. ఎవరు నిన్ను మోసము చేసినా, ఎవరు నిన్ను నెట్టివేసినా దేవుడు లేపగలిగిన శక్తిమంతుడు. దేవుణ్ణి ఎదిరించి నీ శత్రువు నీ జీవితంలోనికి రాలేడండి. హల్లెలూయా. కాబట్టి నీవే నాకు ఎత్తైన కోట ప్రభువా, నాకు నువ్వు ఎత్తైన కోటగా కావాలి అని ఈ వాక్యాన్ని ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వారి జీవితంలో నేడే అద్భుత కార్యము దేవుడు జరిగించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని రిసీవ్ చేసుకుని కామెంట్ రూపంలో ఆమెన్ అని పెడితే మీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా వాక్యాన్ని రిసీవ్ చేసుకుని మీ హృదయంలోనికి తీసుకుంటే ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం అండి. నమ్మకము దేవునికి ఇష్టమైంది. నీవు నమ్మినట్లయితే దేవుని కార్యాలు చూస్తావు అంటున్నా. నీవు నమ్మువానికి సమస్తం సాధ్యం అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనందరం కూడా దేవుని వాక్యం మీద డిపెండ్ అవుదామండి, ఆనుకుందాం, ఆధారపడ్డప్పుడు దేవుడు, మనం ఆధారపడేది మనుషుల మీద కాదు. ఎవరైనా నిన్ను మోసం చేయొచ్చేమో, కానీ దేవుడు మోసం చేయడండి. మోసం చేసే దేవుడు కాదు. ఆయన మనకు చెప్పుకొని మనల్ని మోసం చేయవలసిన అవసరం ఆయనకి లేదు. ఈరోజు నేడు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం చూస్తున్న ప్రియ సహోదరి, సహోదరుడా, గమనించండి, ఆలకించండి. మీ జీవితాన్ని మెరుగుపరిచే దేవుడు ఉన్నాడు, బాగుపరిచే దేవుడు ఉన్నాడు. శక్తివంతుడైన యేసు, గొప్ప దేవుడైన యేసు మీకు కోటగా ఉన్నాడు. ఏ శత్రువు మీలోనికి రాలేదు. కాబట్టి నమ్మి విశ్వసించి ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యం చేయనుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థించుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వకృపానిధివైనటువంటి మా గొప్ప తండ్రి, నాయన నేటి దినమున మీరు మాట్లాడిన మాట అనగా ప్రభు ఎత్తైన కోటగా ఉంటానన్నావు ప్రభా. మేము నమ్ముచున్నాము ఆ వాగ్దానము ప్రభ. చూస్తున్న ప్రియ ప్రభా తండ్రి నాయన, ఎవరైతే చూస్తున్నారో వారు అందరి జీవితంలో నీవే ఎత్తైన కోటగా ఉండి శత్రువులను నశింపచేసి ప్రభా తండ్రి నాయన, ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క ఏరియాలో ప్రభ బిడ్డలను దీవించును గాక, స్వస్థత కలుగును గాక, అప్పులు తీరిపోవును గాక ప్రభా తండ్రి. వారి కుటుంబ సమస్యలు అన్నీ కూడా తీరిపోయి వారి కుటుంబము చక్కపరుచును గాక తండ్రి నాయన ప్రభా తండ్రి. సేద్యపరిచిన ప్రభా మంచి పంటనిచ్చు ప్రభా తండ్రి నాయన, ప్రభా తండ్రి నాయన, పంటనిచ్చు పొలముగా ప్రభా కుటుంబాలను నిలబెట్టండి అయ్యా. ఎవరైతే మ్యారేజ్ డేలు, ఎవరైతే ప్రభా తండ్రి నాయన బర్త్డేలు జరుపుకుంటున్నారో వారందరికీ ప్రభా నూతన సంవత్సరం అనే దయా కిరీటము, ఈ సంవత్సర కాలం అంతా కూడా నీ దయా కిరీటము చెప్పును ప్రభా. మీ యొక్క హస్తమును ప్రభా వారి మీద ఉంచి ప్రభా తండ్రి మెండైన దీవెనలు వారికి దయచేయమని అయ్యా. చేసిన ప్రార్థన ప్రభ సమస్తము కూడా మీరు ప్రభ నెరవేర్చి నీ బిడ్డలకు దీవెనకరముగా ప్రభ ఈ వాక్యాన్ని ప్రభ తన్ని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుపొంది నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.